హాయ్ వెల్కమ్ టు ఫయాజ్ జెమ్ ఛానల్. ఈరోజు మనము ఈఆన్ టెక్ పార్క్ పూణేలో ఉన్నటువంటిది. ఇది కరాడి అనే ప్రాంతంలో ఉంది. ఇప్పుడు నేను ఆఫీస్కు బయలుదేరాను. ఇక్కడ మీకు చూపించాలనుకుంటున్నాను ఈఆన్ టెక్ పార్క్ యొక్క. ఇది చాలా కొత్తదనంగాను చాలా న్యూ టెక్నాలజీతో డెవలప్ చేశారని చాలామంది కూడా చెప్పారు. అంతేకాదు మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కూడా చాలా బాగా దొరుకుతుంది. దీని గురించి మీకు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈరోజు నేను ఆఫీస్ కానీ బయలుదేరాను. ఇక్కడ నడక మార్గంలో నాకు చాలా దగ్గర అన్నమాట. అరౌండ్ 1 కిలోమీటర్ లోపల వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. మీకు చూపిస్తాను ప్రతి ఒక్క విషయాన్ని కూడా. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఈరోజు ఏం పెద్దగా ట్రాఫిక్ కానీ ఏమే కానీ పూణేలో పెద్దగా ఉండదు ఈ కరాడి ప్రాంతంలో. ఇక్కడ మీరు చూడొచ్చు ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ ఎక్కడనమాట, రోడ్డు పక్కనే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్ తీసుకొని మనము ఈఆన్ ఐటీ టెక్ పార్క్కు వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీకు రోడ్లు కానీ ప్రశాంతంగా ఎటువంటి రద్దీ కానీ ట్రాఫిక్ కానీ ఏమీ ఉండదు. అన్నీ కూడా ఇక్కడ బస్సు అంటే చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం క్యాబులు అంట, ఆటోలు, 2 వీలర్స్ ఇలాంటివి అన్నమాట మొత్తంగా ఉంటాయి. ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా అటువైపు కానీ ఇటువైపు కానీ చూస్తే కానీ గ్రీనరీ అనేది చాలా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఐటీ టెక్ పార్క్లో కూడా మీరు చూడొచ్చు, గ్రీనరీ చాలా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఇరువైపులా పెద్ద పెద్ద భవనాలతో కానీ అపార్ట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా బాగా ఉన్నాయన్నమాట. పూణేలో ఇప్పుడు మీరు ఈ సర్కిల్ పాయింట్ చూడొచ్చు. ఈ సర్కిల్ పాయింట్లో మనము అటువైపు దాటుకొని వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాటేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. కొంచెం వెయిట్ చేసేయను, నిదానంగా వెళ్ళండి. ఇదిగో ఇక్కడ మనము ఈ వెహికల్స్ వస్తున్నాయి, 1 నిమిషం ఆగి వెళ్దాము. అదిగో ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్కి వచ్చేసాము. ఇప్పుడు ఈ ఫుట్పాత్ మీదుగా మనము ఐటీ టెక్ పార్క్కు వెళ్దాము. ఇక్కడ మీకు మొత్తము అన్నీ కూడా ఐటీ సంబంధించిన కంపెనీసే ఉంటాయన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే కనుక వరల్డ్ ట్రేడ్ సెంటర్ పూణే అనేది ఇది ఒకటి ఉన్నదన్నమాట. ఇది చాలా పెద్ద కంపెనీ ఈ పక్కల కల్లా. ఇక్కడిక్కడే మీరు రైట్ సైడ్ చూస్తే కానీ ఇంకా డెవలప్ చేస్తున్నారు చాలా. ఇదిగో ఇది ఆపోజిట్ అనమాట దానికి. ఇది కూడా వరల్డ్ ట్రేడ్ బిజినెస్ సెంటర్ అనమాట. ఇక్కడ స్ట్రైట్గా ఉండేది ఈఆన్ ఐటీ టెక్ పార్క్ అనమాట. అది ఒక కంపెనీ కనిపిస్తున్నది. ఇక్కడ చాలా పెద్ద కంపెనీస్ అనేవి కూడా అన్నీ కూడా ప్రతి ఒక్క కంపెనీ కూడా ఎంఎన్సీకి సంబంధించినటివి అన్నమాట. చాలా పెద్ద పెద్ద కంపెనీలు, ఫర్ ఎగ్జాంపుల్ వర్తుషా అంట, యూబిఎస్ అంట, తర్వాత వొడాఫోన్ అంట, ఇలా చాలా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము కరాడి మెయిన్ రోడ్డుకు వచ్చాము, ఈఆన్ టెక్ పార్క్ రోడ్డుకు. ఇక్కడ వేరు వైపులా చూడవచ్చు క్యాబ్లు అని, మొత్తం క్యాబ్లే అన్నమాట. క్యాబ్స్ అన్నీ కూడా మీరు అలా ఒక్క సెకండ్లోనే బుక్ అయిపోతాయి మీరు బుక్ చేసుకుంటే కానీ. ఇప్పుడు మనము ఈఆన్ టెక్ పార్క్ వచ్చేసాము. ఇక్కడ రైట్ సైడ్ మీకు కనిపిస్తున్నటువంటిది ఈఆన్ టెక్ పార్క్. ఈ ఈఆన్ టెక్ పార్క్లో విశేషం ఏమనంటే కనుక ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ప్రతి చోట కూడా మీరు గ్రీనరీ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో గ్రీనరీ అనేది చాలా లాస్ అవుతున్నాము. అందుకే ప్రతి చోట కూడా ఇప్పుడు గ్రీనరీని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు చెట్లు కూడా కింద పచ్చికన కానీ గడ్డి కానీ ఇదంతా కూడా చాలా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ అన్నమాట. ఈ సెక్యూరిటీ దగ్గర వెహికల్స్ అన్ని చెకప్, లోపలికి వెళ్ళాలన్నా కూడా చెకప్ చేసుకోవాలా. అక్కడ గేట్ పాస్ తీసుకొని ఇక్కడ బోర్డు అనమాట. ఆల్రెడీ నేను ఇప్పుడు లోపల చెకప్ తీసుకొని గేట్ పాస్ తీసుకొని వచ్చేసాను, ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మీరు ఎంట్రీ చూడొచ్చు, చాలా పీస్ఫుల్గా ఉన్నది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇవన్నీ కంపెనీ కూడా ప్రతి ఒక్కటి కూడా అద్దాలతో జిగిజిగలని మెరుస్తూ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, రోడ్డు పైన కూడా గ్రీనరీ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఓకే, స్ట్రైట్ మీరు చూడొచ్చు ఆ షేప్, ఆ కంపెనీ యొక్క షేప్ రౌండ్ అప్గా ఉన్నటువంటి ఇది నలువైపులా కూడా ఐటీ టెక్ పార్క్లో నలువైపులా కూడా అదే షేప్ను మెయింటైన్ చేశారు. ఇక్కడ మీరు ఎంట్రన్స్లో మనకు బుల్ అంటే ఎద్దును మనకు దర్శనం ఇస్తుంది. మీరు చూడొచ్చు, మీరు పెద్దగా రౌండప్ చేసి ఈ గ్రీనరీని మెయింటైన్ చేశారు. సర్కిల్ పాయింట్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ప్రధానంగా గ్రీనరీ అనేది మెయింటైన్ చేస్తున్నారు కూడా. ఇక్కడ చెట్లు కానీ చాలా బ్యూటిఫుల్గా కానీ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నది. నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తున్నది. మీరు కూడా ఈ వీడియోలు చూసి చాలా థ్రిల్ అవుతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, అందరికీ షేర్ చేయండి. అదిగో ఇక్కడ ఉన్నటువంటి మనము ఎంటర్ అవుతున్నాం అన్నమాట.
ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమంటే బెంగళూరు కానీ ఇంకో ఏరియా కానీ ఇంత రద్దీ అయితే ఉండదు. పూణేలో చాలా ఫ్రీలీగా ఉంటుంది, క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది క్లస్టర్ డి అన్నమాట. క్లస్టర్ డికి వెళ్ళాలి. క్లస్టర్ డి వింగ్ 3 బిల్డింగ్ అనేది వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కనిపిస్తూ ఉండేది ఈ బిల్డింగే నేను వెళ్ళాలి. ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది క్యాఫ్టేరియా అన్నమాట. క్యాఫ్టేరియాలో మీకు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఇక్కడ లంచ్, టీ, కాఫీ కానీ ఇలాంటివి కూడా వచ్చి ప్రశాంతంగా కొంచెం చిల్ అవ్వచ్చు. బయటకు వచ్చి లోపల కూడా కంపెనీ లోపల కూడా ఉంటాయి క్యాంటీన్లు, క్యాఫ్టేరియాస్. కానీ కొంచెం బయట వాతావరణాన్ని ఎక్కువ ఇప్పుడు కోరుకుంటున్నారు కాబట్టి జనాలు అందరూ. ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. ఇది వింగ్ 3. ఇక్కడ కింద కనిపిస్తున్నట్టు ఏ కంపెనీలు ఉన్నాయి అనేదంతా కూడా మీరు చూడొచ్చు. అంతేకాదు ఇక్కడ స్ట్రైట్గా కనిపించేది క్యాఫ్టేరియా అనమాట. ఇక్కడ చూడండి చెట్లు కానీ ఇవి ఒక డిఫరెంట్గా, ఈ చెట్లు పేరు ఏదో నాకు తెలీదు, మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇవి టెంకాయ చెట్లు మాదిరిగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు పెద్ద కొండ మాదిరి వేసి ఆ కొండలో నీళ్లు పోసినట్టు ఉన్నది. ఇది బహుశా వాటర్ ఫాల్స్కు ఏదైనా స్టాచ్యూ పెట్టి ఒక బొమ్మల మాదిరి ఏదైనా పెట్టే అవకాశం ఉన్నది ఫ్యూచర్లో. అంతేకాదు ఇది అంతా కూడా క్యాఫ్టేరియా, చాలా పెద్దది క్యాఫ్టేరియా అని మనం చూడొచ్చు. అందరూ కూడా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇదే అన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ చూస్తూ ఉండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్ళిపోతున్నారు. అంటే ఈవినింగ్ టైం అనేది ఆఫీస్ టైం క్లోజ్ అయిపోయేది కాబట్టి. అదిగో మీరు చెప్పాను కదా మీకు, ప్రతి చూడు ఇక్కడ గోడ మాదిరి పెట్టి అక్కడ కూడా గ్రీనరీ అనేది ఒక చిన్న కొండల మాదిరి పెట్టి కుండీలలో పచ్చిగా ప్రోత్సహిస్తున్నారు గ్రీనరీని. ఇక్కడ ఇంకా నేను కూడా బయటకు వెళ్దామని స్టార్ట్ అయ్యాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఎగ్జిట్ పాయింట్ అన్నమాట. ఇది మీకు ఎగ్జిట్ పాయింటా లేకపోతే అనేది కన్ఫ్యూజన్ అయిపోతాం అన్నమాట మామూలుగా అయితే. కానీ అక్కడ ఎందుకంటే కనుక అన్ని బిల్డింగ్స్ సేమ్ అదే షేపు అదే విధంగా ఉంటాయి అన్నమాట. యూ ఆకారంలో అని చెప్పచ్చు మీకు సింపుల్గా అర్థం కావాలంటే కనుక. ఈ చెట్లు చూడండి, ఆ వారి నుండి వారికి మొత్తం ఐటీ టెక్ పార్క్లో మొత్తం ఇలానే ఉంటుంది. అదే షేప్లోనే ఉంటుంది, యూ ఆకారంలో ఉంటాయి, 4 వైపులా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అంతా ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా మామూలుగా వర్కర్స్ అన్నమాట. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు బయటికి. ఇంకా నేను కూడా బయటికి వెళ్ళిపోతున్నాను వర్క్ చూసుకొనేసి. కానీ లోపలైతే కనుక చాలా బాగుండదు. లోపలికి మనకు అలో చేయరు కాబట్టి కెమెరాను, కాబట్టి